హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూఏఈ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల అధినేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ యూఏఈ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం అబుదాబికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సంబంధాల విస్తరణపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు. అక్కడి స్థానిక కార్డు అయిన జయవాన్ కార్డుతో భారత్ రూపే కార్డును లింక్ చేశారు. అబుదాబిలో రూపే జయవాన్ కార్డుల సేవలు ప్రారంభం సందర్భంగా తన పేరుతో ఉన్న కార్డును యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయద్ స్వైప్ చేశారు. అనంతరం అంతేనా అన్నట్లు నవ్వారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు చిరునవ్వులు చిందించారు. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీ 7 సార్లు యూఏఈలో పర్యటించడం గమనార్హం. నాకు సాదర స్వాగతం పలికిన సోదరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 7 నెలల్లో మేము 5 సార్లు కలుసుకున్నాం. ఇది చాలా అరుదు. నేను కూడా ఇక్కడికి 7 సార్లు వచ్చే అవకాశం వచ్చింది. మేం ప్రతి రంగంలో ఎలా అభివృద్ధి సాధించామో అక్కడ భారత్, యూఏఈ మధ్య ఉమ్మడి భాగస్వామ్యం ఉందని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు సమయం వెచ్చించి మరీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా ఇంటికి, నా కుటుంబాన్ని కలిసినట్టు అనిపిస్తుందని ట్వీట్ చేశారు. భారత్‌తో మీకున్న అనుబంధానికి అదే నిదర్శనం. యూఏఈలో బాబ్స్ మందిరం ఉండడం భారత్‌పై మీకున్న అనుబంధానికి నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. యూఏఈ నాయకత్వం మద్దతు లేకుండా అబుదాబిలో ఆ ఆలయ నిర్మాణం సాధ్యం అయ్యేది కాదని ఆయన అన్నారు. అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన అహ్లాన్ మోడీ కార్యక్రమంలో భాగంగా తరలివచ్చిన వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారని, 140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రతి శ్వాస, గుండె చప్పుడు, స్వరం భారత్ యూఏఈ దోస్తీ జిందాబాద్ అని నినదిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు. అంతకుముందు ఐఐటీ ఢిల్లీ, అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. యూఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం అనంతరం హోటల్‌కు వెళ్లిన ప్రధాని ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారి చైతన్యాన్ని ప్రశంసిస్తూ మోడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్‌ల రూపంలో చూడవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.